ఒక భిక్షకాడు రోడ్డు పక్కన అడుక్కుంటున్నాడు. ఎవరో చెప్పారంటే అడుక్కోకపోతే ఆ కోటలో ఉన్నటువంటి రాజుగారి దగ్గరికి వెళ్లి ఆయన యొక్క శరణం కోరినట్లయితే తన సహాయం చేస్తాడు కదా అని అంటే, భిక్షగాడు అన్నాడు, నిజంగా నేను రాజుగారిని కలుసుకుంటే నాకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. వెంటనే తనకున్న చెప్పను విసిరేశాడు, కర్రను విసిరేశాడు, దుపటి విసిరేశాడు. ఆ రాజుగారు ఉండే కోటకి వెళ్లాలని ప్రయత్నం చేశాడు. ఆ కోట గుమ్మం దగ్గరికి వెళ్లేసరికి సైనికులు అడ్డుగా బల్లాలు నిలబెట్టి, రేయ్ ఎక్కడికి రా, ఆ రాజుగారిని కలుసుకోవాలనుకుంటున్నాడు. వాడు రెండు రెక్కలు పట్టుకుని గట్టిగా విసిరేస్తే వెళ్ళి అక్కడ పడ్డాడు. బయట నుంచి గట్టి పడేస్తాడు. అంటే వాడికి అర్థమైపోయింది రాజు గారిని కలుసుకోవడం అంత సులభం కాదు. కొంతకాలం అయిన తర్వాత అదే మార్గంలో మరొకరు వెళ్తున్నారు. వెళుతూ అన్నాడు, ఇలా అడుక్కోకపోతే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయన కలుసుకొని ఆయన సహాయం పొందుకోవచ్చుగా అని అంటే, అప్పుడు ఆ భిక్షగాడు అన్నాడు, మహానుభావ, రాజుగారిని కలుసుకుంటే నా కష్టాలు పోతాయని చాలా మంది చెప్పారు, ఆయన కలుసుకోవడం అంత సులభం కాదే అని అంటే, ఆయన అన్నాడు, నన్ను వెంబడించు, నేను రాజుగారి దగ్గర తీసుకెళ్తాను అన్నాడు. ఆ చెప్పను పట్టుకున్నలా ఉంచుకుందాం, కాదంటే మళ్ళీ వెనక్కి రావాలి కదా అని చెప్పి ఆ చెప్ప అవన్నీ వేసుకుని ఆయన వెనకాలే వెళ్తా ఉన్నాడు. మళ్ళీ రెక్కలు పట్టుకుని విసిరేస్తారేమో అని చెప్పి ఆయన వెనకాలే అడుగులో అడుగు వేసుకుంటూ గుమ్మం దాకా వస్తున్నప్పుడు ఇటు కాదు అటు కాదు అలాగే వెనకాలే వస్తున్నాడు. ఆయన వచ్చేసరికి అప్పటి వరకు సైనికులు బల్లాలు అడ్డు పెట్టిన వాళ్ళు కాస్త వెంటనే బల్లాలు తీసేశారు, పక్కకు తొలిగారు, వంగి వందనం సమర్పించారు. ఆయన ముందుకు వెళ్లేసరికి వెనకున్నటువంటి భిక్షగాడు కూడా ఆయన అడుగులు అడుగు వేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఆ సింహాసనం పైన గొప్ప రాజు కూర్చున్నాడు. ఈ భిక్షగాడు ఆ మహారాజు దగ్గరికి వచ్చాడు. ఆ రాజు అంటున్నాడు, ఇక మీదట నువ్వు భిక్షగాడిగా ఉండాల్సిన అవసరంలా, ఇక నుంచి నువ్వు కూడా నాతో పాటు ఇదే ప్యాలెస్ లో నివసించబోతున్నావు, నాతో పాటు నువ్వు కలిసి భోజనం చేయబోతున్నావు అన్నాడు మహారాజు. ఈ భిక్షగాడికి ఏం అర్థం కాల, మహారాజా నేనేమిటి, ఈ మహా ప్యాలెస్ లో ఉండడం ఏమిటి, మీతో పాటు కలిసి భోజనం చేయటం ఏమిటి, ఇదంతా ఎలా సాధ్యమైంది, నా కుమారుణ్ణి వెంబడించావు కాబట్టి నాతో కలిసి భోజనం చేసే భాగ్యాన్ని నీకు ఇస్తున్నా. ఏమిటి, నన్ను ఆ కోట గుమ్మం బయట రోడ్డు పక్క నేను పడి ఉన్నప్పుడు నన్ను రమ్మని పిలిచింది మీ కుమారుడా, రా కుమారుడు. ఇప్పుడు నేను వెంబడించింది మీ కుమారున్నా, నా కుమారుడు నువ్వు వెంబడించావు, నా కుమారుడు మాట విన్నావు, నా కుమారుని యొక్క మాటను విశ్వసించావు, నా కుమారుడు నువ్వు వెంబడించావు, కాబట్టే ఇక్కడ నుంచి నువ్వు నాతో పాటు ప్యాలెస్ లో ఉండబోతున్నావు. ఈ భిక్షగాడు ఆ రారాజును కలుసుకోగలిగాడు. కారణం తెలుసా, ఆ రారాజు యొక్క కుమారుణ్ణి కోట బయట కలుసుకున్నాడు కాబట్టి. ఒక రోజు మహారాజు అయినటువంటి దేవుని దగ్గరికి మనం వెళ్లి ఆయనను కలుసుకొని ఆయన ముఖ దర్శనం పొందుకోవాలి అని అంటే, ఆ పరలోకం అనేటటువంటి దేవుని రాజ్యము నుండే నువ్వు పడి ఉన్న చోటకి వచ్చాడు. చూశారు ఎవరు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. ఆయనను గనుక నువ్వు ఆ రాజు యొక్క కోట బయట అనగా పరలోకం బయట ఈ రోజు నువ్వు నేనున్న స్థలం, ఇక్కడ గనుక యేసయ్యను నువ్వు కలుసుకోకపోతే, ఇక్కడ గనుక యేసయ్యను నువ్వు వెంబడించకపోతే, ఇక్కడ గనుక యేసయ్య మాట విని ఆయనను విశ్వసించకపోతే పరలోకంలో దేవుని కలిసి ఛాన్స్ లేదు.